ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా కర్రీస్లో నేను తయారు చేసుకున్న గరం మసాలా వేసుకుంటానండి. గరం మసాలా పౌడర్ వాడనని లవంగాలు, యాలకులు, పువ్వు, కొంచెం మిరియాలు, ధనియాలు, జీలకర్ర కలిపి నేను ఇవి గరం మసాలా ఏ కర్రీస్ కొన్ని వెజ్ అవ్వనివ్వండి, నాన్ వెజ్ అవ్వనివ్వండి, నేను ఇదే గరం మసాలా వేస్తాను అనమాట. ఇది ఇప్పుడు కొంచెం ఫ్రై చేస్తాను. కళాయిలో వేసి కొంచెం ఫ్రై చేసి దాన్ని మిక్సీ చేసి ఉంచుకుంటాను పౌడర్. ఇది ఇలాగా కళాయిలో వేసి కొంచెం అంటే రెడ్డిష్ రావాలి మనకి. ఫ్రై అయితే వేగంగా మిక్సీ అవుతుంది, మనకు పౌడర్ బాగా అవుతుంది అనమాట. అందుకు చూసారా ఫ్రెండ్స్, ఇలాగా ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇది మనం ఈ గిన్నెలో వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. చూసారా, చక్కగా ఇంత మెత్తగా చేసుకోవాలి. మనం చాలా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకోకపోతే మనకి కర్రీస్లోకి గరుగరుగ్గా తగులుతుంది. అందుకని మనం మెత్తగానే చేసుకోవాలి. చూసారా, చక్కగా మెత్తగా మనకి ఈ పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మనం చల్లారబెట్టాలి. చల్లారబెట్టి ఒక బాటిల్లోకి తీసుకొని మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్నాళ్ళైనా మనకి పాడవదు, పురుగు పట్టదు. ఇదే నేను గరం మసాలా పౌడర్ సీక్రెట్ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.